ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ్మ, ఎవరు రాయలు, ఎవరు సింగన్న, అంతా నేనే, అన్ని నేనే, అలుగు నేనే, పులుగు నేనే, వెలుగు నేనే, తెలుగు నేనే అని గర్వంగా ప్రకటించుకున్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఉద్యమానికి ప్రేరణను అందించిన స్ఫూర్తి ప్రదాత. అభ్యుదయాన్ని రగిలించే కవిత్వమే కాదు, భావుకత కురిపించే సినిమా పాటలతోనూ తెలుగువారికి శాశ్వతంగా గుర్తుండిపోయిన ఆ మహాకవి జయంతి ఈరోజు. పన్నీటి జల్లులాంటి దాశరథి కవిత్వం నిజంగానే మదిలో వీణలు మ్రోగిస్తుంది. కలనైనా ఊహించని ఆనందాన్ని కళ్ల ముందు నిలబెడుతుంది. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న అప్పటి వరంగల్ జిల్లాలోని మరిపెడ మండలం చిన్న గూడూరు గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటాచార్యులు, తల్లి వెంకటమ్మ. దాశరథి బాల్యమంతా ఖమ్మం జిల్లాలో గడిచింది. చిన్నప్పటి నుంచే పద్యాలు అల్లిన దాశరథి తెలుగుతో పాటు సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో గొప్ప పండితులు. టీచర్గా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి అనౌన్సర్గా ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఇక సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ ప్రయోగాలు చేశారు. కథలు, కవితలు, నాటికలు, సినిమా పాటలు రాశారు. కార్ల్ మార్క్స్ ప్రభావంతో కవితలల్లిన దాశరథి దొరల దాష్టీకాన్ని ప్రశ్నించారు. ఆంధ్ర మహాసభ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన ఆ తరువాత నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలోనూ భాగస్వాములయ్యారు. నిజాముల అరాచకాలను ప్రశ్నిస్తూ 1947లో అగ్నిధార అనే కవితా సంపుటిని వెలువరించారు. ఎన్నోసార్లు జైలుకెళ్లారు. బొగ్గుతో జైలు గోడలపై కవితలు రాశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించాకే దాశరథి జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత కూడా దాశరథి రుద్రవీణ, మహాంధ్రోద్యమం, పునర్నవం లాంటి పుస్తకాలతో జనాన్ని జాగృతం చేస్తూ వచ్చారు. ఒక ఉద్యమకారుడిగా పదునైన పదాలతో స్ఫూర్తి రగిలించిన దాశరథి సున్నితమైన కవిత్వంతోనూ సాహితీ ప్రియుల మనసు మీటారు. అగ్నిధార లాంటి పుస్తకం రాసిన ఆయనే గాలి ప్రణయ గీతాలను తెలుగులోకి అనువదించారు. దాశరథి సినిమా పాటలు కూడా ఆయనలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రత్యేకించి వీణ పాటలకు ఆయన పెట్టింది పేరు. కృష్ణుడిపై ఎన్నో ప్రేమ గీతాలు దాశరథి కలం నుంచి జాలువారాయి. 1961 నుంచి సినిమా పాటలు రాస్తూ వచ్చిన దాశరథి కొన్ని వందల గీతాలు వెలయించారు. అందమైన ఆయన ప్రణయ గీతాలు వినేవారికైతే ఎంతకీ తనివి తీరదు. ఇక 1975లో వచ్చిన పూజ సినిమా కోసం దాశరథి రాసిన రాజన్ నాగేంద్ర స్వరపరిచిన అన్ని పాటలు ఆణిముత్యాలే. ఎన్నెన్నో జన్మల బంధం అనే పాటను ఇప్పటి తరం కూడా పాడుకుంటూనే ఉంటుంది. దాశరథి తన కవితా రచనలకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. కవితా పుష్పకం అనే కవితా సంపుటికి 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తిమిరంతో సమరం అనే కథా సంపుటి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆయన్ను కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర, ఎస్వి, ఆగ్రా యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. తెలుగు ప్రజలు ఆయన్ను కవిసింహం, అభ్యుదయ కవి సామ్రాట్, ఆంధ్ర కవితా సారథి అని ప్రేమగా పిలుచుకున్నారు. 1987 నవంబర్ 5న ఈ కవి చక్రవర్తి గళం, కలం శాశ్వతంగా మూగబోయాయి. దాశరథి గీతం దివిలో విరిసిన పారిజాతం, జనం మదిలో మెరిసే ప్రేమగీతం.